బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో పంజాబ్కు ఒక నీతి, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. రైతులు పంటలు పండిస్తారు కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, దానికి ఏదో మెరమెచ్చకాలు చెప్పి తప్పించుకోగలడం కరెక్ట్ కాదు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది, డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నుతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండేనో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న उत्पन्न काने काद। तेलंगाना के कुछ नेता बेबुनियाद इल्जाम लगा रहे हैं और गलत बातें बोल के तेलंगाना के किसानों को भ्रमित कर रहे हैं, गुमराह कर रहे हैं। मैं आशा करूंगा कि तेलंगाना की सरकार अपनी जो दायित्व है, उनके खुद का जो दायित्व है, उसको ईमानदारी से निभाए और जो काम केंद्र सरकार को करना है वो हम अवश्य करेंगे, बिना भेदभाव के करेंगे। जो देश में जो खपत होती है उसके हिसाब से करेंगे। जो एग्रीमेंट है और जो लिखित तेलंगाना की सरकार ने हमें लिख के दिया है उसके हिसाब से उन्होंने अपना काम करना चाहिए। और मेरा उनसे अनुरोध है कि वो कृपया करके हमारे किसानों को और तेलंगाना के हमारे भाई बहनों को गलत बातें बोल के गुमराह न करें, उनको मिसगाइड नहीं करें। जैसा पंजाब में प्रोक्योरमेंट होता है वैसे ही तेलंगाना में प्रोक्योरमेंट कर रही है और आगे भी करते रहे। उसके अलावा अगर तेलंगाना सरकार कुछ करना चाहे, उनकी नीयत साफ हो, उनका दामन साफ हो, वो वास्तव में किसान हित सरकार हो, तो उन्होंने अपनी जिम्मेदारी निभानी चाहिए। हाय फ्रेंड्स, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.